హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేనైతే బాదుషా ఫస్ట్ టైం చేశాను. చాలా బాగా వచ్చింది. దానికి మీరు కూడా ఇలాగా మైదా పిండిని తీసుకోండి 2 కప్స్. దాంట్లో కొంచెం నెయ్యి వేసి 2 స్పూన్స్ నెయ్యి, 2 స్పూన్స్ పెరుగు వేసి ఇలాగా నేను చూపించిన విధంగా కలపండి. ఆ తర్వాత షుగర్ సిరప్ రెడీ చేసుకోవాలి. దానికోసం 2 కప్స్ షుగర్, 1/2 కప్ వాటర్ పోసి స్టవ్ ఆన్ చేసి లైట్గా ఇలాగ తిప్పుతూ ఉండండి షుగర్ కరిగే వరకు. షుగర్ కరిగిన తర్వాత కరిగేలోపు దానిలో 2 యాలక్కాయలు తీసుకొని అలా కొట్టుకొని వేసుకోండి స్మెల్ కోసం. ఆ తర్వాత మళ్ళీ కలుపుతూ ఉండండి షుగర్ కరిగే వరకు. తర్వాత 3 బాదం పప్పులు తీసుకోండి. ఇలా బబుల్స్ వస్తూ ఉంటాయి. ఆ తర్వాత 3 బాదం పప్పులు తీసుకొని నలగొట్టుకొని అవి కూడా ఆ షుగర్ సిరప్లో యాడ్ చేసుకోండి. మీకు టేస్ట్ బాగా వస్తుంది, బాదుషా టేస్ట్. ఆ తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకొని బాదుషాలు ఇలాగ రెడీ చేసుకోండి. నేను చూపిస్తున్న విధంగా మిడిల్లో హోల్ పెట్టేసి అన్నీ ముందు ఒకేసారి చేసి పక్కన ఉంచుకోండి ప్లేట్లో. ఇలాగ రెడీ చేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత వెంటనే ఒకటొకటిగా వేయండి. మీరేమి కదిలించొద్దు, వాటంతట అవే పైకి వచ్చేస్తాయి ఆయిల్ బాగా హీట్ అయిపోతే. అవి లైట్గా తిప్పుకుంటా 2 సైడ్స్ ఇలాగ నేను చూపిస్తున్న విధంగా గోల్డెన్ కలర్, బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేస్తూనే ఉండండి. మంట హైలోనే పెట్టేసుకోండి. ఫ్లేమ్ పెట్టుకొని ఇలాగ స్లోగా తిప్పుకుంటూ ఉండండి 2 సైడ్స్ బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు. తీసాక ఒకేసారి డైరెక్ట్గా షుగర్ సిరప్లో వేసేయండి వాటిని. షుగర్ జస్ట్ కరిగిన తర్వాత ఒక 1 మినిట్ ఉండి ఆఫ్ చేస్తే చాలు. ఆఫ్ చేసిన తర్వాత ఈ బాదుషాలు ఇలా వేసుకోండి. వేసుకున్నాక ఒక 5 మినిట్స్ అలాగ వాటిలోనే ఉంచేసి తర్వాత సపరేట్ చేసుకోండి. మీకు దేనిలో కావాలంటే దానిలో పెట్టేసుకోండి, లేదా సర్వ్ చేసుకోండి. చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా వచ్చినాయి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. లోపలంతా జ్యూసీగా, పైన క్రిస్పీగా, చాలా టేస్టీగా వచ్చినాయి. ఇలా వస్తాయని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ టైం చేసినందుకు నేనైతే చాలా హ్యాపీ. ఇక మా పిల్లలైతే ఎప్పుడు ఇలాగే ఇంట్లోనే చేసి మమ్మీ అని చెప్పారు.